ప్రైజ్ ది లార్డ్. కొన్నాళ్ళు మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మరొకసారి దేవా వేకుజామున మీతో సహవాసం చేయడానికి, దేవా మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి, దేవా స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి, దేవా మా తండ్రి శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి, దేవా మా తండ్రి ప్రభువా నాయన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప మా తండ్రి సమయం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా మరొకసారి మమ్మల్ని తగ్గించుకొని, దేవా మా తండ్రి నాయన దాసులు తన యజమానుడు వైపు చూసినట్లుగా మేము చూస్తున్నాం. దేవా మా యజమానుడు మీరే, దేవా మా తండ్రి ప్రభువా మరి మీ దగ్గర నుంచి నాయన అయా మీ శ్రేష్టమైన స్వరాన్ని మేము వింటూ దేవా చక్కగా నాయన బలపడే సమయం అంతటినీ మా కొరకు జీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా తండ్రి పాడుకునే పాటలు మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీర్వడైన మనం ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ వందనాలు. అలాగూ మా తండ్రి ప్రభా ఉండగా దేవా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా హక్కులు వాగ్దానాలు గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మంచి సమయం కొరకు స్తోత్రాలు చేయించుకుంటూ ముందున్న సమయం అంతటినీ మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కారుణాత్మీయ గీతాల్లో నుంచి 599వ పాట పాడుతున్నాం. 599వ పాట. మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం కరుణోదయం. మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం కరుణోదయం. జడమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం కరుణోదయం. మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం కరుణోదయం. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. నవలోక గగనాలు పిలిచాయని, పరలోక భవనాలు తెరిచాడని. నవలోక గగనాలు పిలిచాయని, పరలోక భవనాలు తెరిచాడని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకం వచ్చింది, పాడే పాటలు పశువుల ఊయల వేసింది. జీవన జ్యోతిగా వెలిగే తారకం వచ్చింది, పాడే పాటలు పశువుల శాలకు ఊయల వేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, అనుబంధమే అనుబంధము. మధుర కిరణాల అరుణోదయమయుని శరణం కరుణోదయం. మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం కరుణోదయం. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత తృప్తిపరచదను, నా రక్షణ. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం ప్రియులారా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 36వ అధ్యాయం మనం మొదటి 19 వచనాలు చదువుకోబోతూ ఉన్నాం. ఎక్సోడస్ చాప్టర్ 36 ఫస్ట్ 19 వర్సెస్. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగు చేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరినూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురని. బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము వారిని రేపెనో వారిని అందరినీ మోషే పిలిపించారు. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నింటినీ మోషే యొద్ద నుండి తీసుకుంది. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండెను. ప్రార్థన. ప్రియప్రభ, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనం నిర్గమకాండను చదువుకున్నటువంటి భాగంలో 35వ అధ్యాయంలో గుర్తు చేసుకున్నాం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి 2 వ్యక్తులు. ఇంతకు మునిపే దేవుడు చెప్పాడు మోషేకు. మోషే మొదటి పర్యాయము కొండ మీద నుండి దిగక మునుపు, కొండ మీద నుండి దిక్క మునుపు తాను 31వ అధ్యాయములో తాను చెప్పాడు, నేను పలాని గోత్రంలో పలాని వారిని. 31వ అధ్యాయము 2వ వచనంలోనేమో యూదా గోత్రము నుండి బెసలేలు, 6వ వచనంలో దాను గోత్రము నుండి అహోలియాబు. తర్వాత ఇంకా అనేక మంది హృదయాల్లో ఈ జ్ఞానాన్ని ఉంచాను అని దేవుడు చెప్పాడు. మరలా ఇక్కడ దేవుడు రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఎందువలన అంటే ఇక్కడ తేడా రాకూడదు. మోషే చాలా స్పష్టంగా దేవుడు చెప్పింది చేయాలి, ఒక కారణం. 2, దేవుడు మరలా ఎవరి ఆధ్వర్యంలో ఎవరు పని చేయాలి, ఎవరు సహకరించాలి, మిగిలిన అనేకులు సహకరించబోతూ ఉన్నారు.
మిగిలినటువంటి వారు వారితో సహకరించి పని చేయాలి. 2 షరతులు: 1 ప్రజ్ఞ ఉండాలి, 2 వారి హృదయంలో ప్రేరణ ఉండాలి. దేవుని సేవ అంటే నాకు టాలెంట్ ఉంది, నేను చేస్తాను అని ఒక వ్యక్తి ముందుకు రావచ్చు, కానీ దేవుడు పిలవటం కూడా ఉన్నది. దేవుని ప్రేరణ లేకుండా ఎవరి మనస్సులో ఆ పని చేయుటకు ఎవరి హృదయం వాని రేపెను. దీనిలో కూడా దేవుని ఆత్మకార్యం చూడగలరు. లేకుంటే ఏమవుతుందంటే ఫ్లెష్, శరీరం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు 3వ వచనంలో అర్పణలు తీసుకొస్తూ ఉన్నారు. అర్పణ తీసుకొస్తూ ఉంటే ఇంకా మనఃపూర్వకంగా అర్పణ తెస్తూనే ఉన్నారు. 3వ వచనం చివరి భాగం. 4వ వచనం గమనించండి, నిర్గమకాండం 36:4. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి. 5వ వచనం, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుతున్నారని చెప్పగా, ఈ వచనం చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, పని చేయబోయేటటువంటి వీరు ఆ వస్తువులు ఇంకా తయారు చేయక మునిపే ఆ వస్తువులకు ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో వీరికి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే దేవుడు అంతకు మునుపు అధ్యాయాల్లో చెప్పాడు కదా. మోషే మొదటి పర్యాయం కొండ ఎక్కినప్పుడు మనం 25వ అధ్యాయంలోనేమో మీరు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అని దేవుడు మాట్లాడుతూ 10వ వచనం దగ్గర నుండి తుమ్మకర్రతో చేసేటటువంటి మందసము, దానికి బంగారు తాపడము, ఆ తర్వాత కరుణాపీఠము, కెరూబులు దగ్గర నుండి తర్వాత 23వ వచనం, నిర్గమకాండం 25వ అధ్యాయం 23వ వచనం సముఖపు రొట్టెల బలను గూర్చి, 31వ వచనం బంగారు దీపవృక్షాన్ని గూర్చి, ఇలాగూ 26వ అధ్యాయంలోనేమో 10 తెరలతో మందిరం, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సలనాలతో దేవుడు ముందే చెప్పాడు. ఇలాగ ఆయా అధ్యాయాల్లో ఆ విషయాలన్నీ దేవుడు చెప్తూ వచ్చాడు. మోషే మొదటి పర్యాయము కొండ దిగక మునుపు. కనుక వీరికి ఐడియా ఉంది ఎంత ఇంచుమించుగా క్వాంటిటీ అవసరం అవుతుంది, ప్రజలు తీసుకుని వచ్చింది సరిపోతుంది. అందుకని 36వ అధ్యాయం 6వ వచనం, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించిన గనుక వాడి మంది అంతటను ఆ మాట చాటించరి. ఆ పని అంతా ఈ చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది. ఇట్స్ ఎనఫ్, చాలు. బహుశా ఏ సంఘంలో కూడా ఇటువంటి అనౌన్స్మెంట్ మీరు ఇక అర్పణలు తేవద్దు అని ఏ చర్చిలో ఏ దేశంలో ఎక్కడ చెప్పరు అనుకుంటారు. ప్రత్యక్ష గుడార నిర్మాణంలో మాత్రం వారు తెచ్చినటువంటి అర్పణలు అవసరమైన వాటికంటే సమృద్ధిగా వారు తీసుకుని వచ్చారు. 7వ వచనం, గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిది, చాటింపు వేశారు గనుక. ఇక్కడ వీరు మనఃపూర్వకముగా అర్పణలు తెచ్చారు. 3వ వచనం చివరి భాగం, ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండు. ప్రభు కొరకు మనం చేసేటటువంటి పని ఏదో బాధ్యత కాబట్టి చేస్తున్నాను, ఉద్యోగం చేస్తూ ఉంటారు, మనసున్నా మనసు లేకపోయినా. అలాగూ కాదు. దేవుని పని చేసేటప్పుడు సంతోషంగాను విధేయతతోనూ లోబడి మనము దేవుని కొరకు చేస్తూ ఉన్నాము అనేటటువంటి గ్రహింపుతో మనం చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభువారు బేతనియ గ్రామంలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ చేసిన కార్యాన్ని గురించి మత్తయి 26:6వ వచనం నుండి, యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసింది. ఇది చాలా విలువైనటువంటి అత్తరు. శిష్యులు ఏమన్నారు, ఇంత నష్టం ఎందుకు, ఇంత అమౌంట్ వేస్ట్ చేయాలా అన్నారు. ప్రభువారు ఆయన
శిలువ మరణం పొందబోతూ ఉన్నాడు. కనుక ప్రభు ఏమన్నాడంటే 12వ వచనం, ఈమె ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చెప్పుతున్నానని వారితో. ఆమె ఎరుగకనే ప్రభువును బహుగా ప్రేమించి శ్రేష్టమైనటువంటి కార్యం చేసింది. మన జీవితాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం, దేవుడు మనకు ప్రేరణ ఇచ్చినప్పుడు దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు మనం ఇంత ఇవ్వాలా అనే డౌట్ వస్తుంది. ఎస్, దేవుడు ప్రేరేపిస్తాడు. ఫిలిప్పీ సంఘం పౌలు గారు రోములో చెరలో ఉన్నప్పుడు, లేక హౌస్ అరెస్ట్లో తాను ఉన్నప్పుడు, ఫిలిప్పీ సంఘం వారు తనకు ఈవిని పంపించారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట్లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ సంఘానికి థ్యాంక్స్ గివింగ్ లెటర్ పౌలు భక్తుడు రాశాడు. అదే ఫిలిప్పీ పత్రిక. థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. మీకు పరలోకంలో విస్తారమైనటువంటి ఫలం, బహుమానం మీ అకౌంట్లో ఉండాలని నాకు ఉన్నది. అయినా మీరు పంపిన వస్తువులు ఎఫ్ఎఫ్లో తీసుకుని వచ్చాడు. అవి దేవునికి ఇష్టమైనటువంటి సువాసన, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం. భక్తుడు పాటలో రాశారు, మాకై వాడి రోకల్ వ్యర్థం బగును, నీకై అప్పుగనిచ్చు నిఖిల వస్తువులు, శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు లోపంబు లేక, స్తుతియు మహిమయు నీకే క్షితికిన్ దివికిన్ నీతి వితతికిన్ కర్తవై వెలయు మా దేవాని భక్తుడు పాటలో రాశారు. మన కోసం వాడుకున్నవి వేస్ట్ అయిపోయి, అయితే దేవుని కొరకు ఇచ్చేవి నీ పరలోకపు ఖాతాలో జమ అవుతాయి. 19వ వచనం తెలుగులో మనం చదివినప్పుడు కొందరికి ఒక డౌట్ వస్తుంది. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును, అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్ అని ఇంగ్లీష్లో మనం చదువుతాం. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు మహిమలోని తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు భూమి మీద మీ ప్రతి అవసరమును తీర్చును. అంతేగాని మహిమలో మీ అవసరమును, మీ ప్రతి అవసరం తీర్చునంటే మహిమలోకి వెళ్ళిన తర్వాత అవసరాలు ఏముంటాయి? ఇంకా మహిమలోకి వెళ్ళిన తర్వాత అవసరాలు ఉండవు. మహిమలోని తన ఐశ్వర్యము చొప్పున దేవుడు భూమి మీద మీ ప్రతి అవసరమును తీర్చును. మనం నీటిలో ఉన్నప్పుడు ఒక మెథడ్ ఏంటంటే దేవుని కొరకు ఇచ్చినప్పుడు ఆయన మన అక్కర ఆయన తీరుస్తాడు. ఇక్కడ నిర్గమకాండంలోనికి 36వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ప్రజలు ఇక తీసుకొని రావద్దు అని చెప్పేటంత వరకు వాళ్ళు తెస్తూనే ఉన్నారు. కొంతమంది అప్పుడు వారు ఫీల్ అయి ఉంటారు, అయ్యో మనం ముందే ఇచ్చి ఉండవలసింది. కొన్ని మంచి కార్యాలు చేయాలని దేవుడు ప్రేరణ ఇచ్చినప్పుడు వాటిని వెంటనే చేయటం అది చాలా మంచిది. ఆ తర్వాత అవకాశాలు మనకు తగ్గిపోవచ్చు, జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఇప్పుడు 36వ అధ్యాయంలో 8వ వచనం నుండి తెరలను గుర్చి వ్రాయబడింది. దేవుడు మరలా దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు అనేటటువంటి డౌట్ మనకు వస్తుంది. 5 కారణాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన తన ప్రజల మధ్య ఆరాధన పొందబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నివాసం వీరితో ఉండబోతూ ఉంది. అందుకే దేవుడు చాలా స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. రెండవది, గుడారం ఉన్నది, గుడారాన్ని మనిషి సమీపించవచ్చు.
ఎక్కడి వరకు అంటే గుడారము ద్వారము వరకు. గుడారము ద్వారము వరకు జ్ఞాపకం పెట్టుకోండి. ద్వారము వరకు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను సమీపించేటప్పుడు మనం తేలిగ్గా తీసుకోకూడదు. కొంతమంది అనుకుంటారు దేవుని సేవ అంటే ఏముందండి, ఏదో బడిలో పాఠం చెప్పినట్టు 4 మాటలు చెప్పటమే కదా. ఎప్పుడు దేవుని సేవను తక్కువ అంచనా వేయకండి. దేవుని సేవను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. దేవుని సేవను తక్కువ అంచనా వేశారంటే దేవుని కూడా మీరు తక్కువ అంచనా వేసేవాళ్ళు అని అనుకోవాల్సి వస్తుంది. మనిషి మనిషే, దేవుడు దేవుడే. మీరు ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు, మీ మనస్సు ఉంచకుండా కూడా పని చేయొచ్చు కొన్ని మాట, తెలుసునా? ఎందుకంటే యాంత్రికంగా మనం చేసేటటువంటి పనిలో మనకు నిపుణత, స్కిల్ ఉంది కాబట్టి రొటీన్గా చేసేస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు పరిచర్య చేసేటప్పుడు మీ మనస్సును, మీ ఆత్మ ఏకీభవించి మీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా మనం దేవుని క్రమశిక్షణకు లోబర్చుకుని మనం దేవుని పరిచర్య చేయాలి. అగ్నితో మనం ఆటలాడలేం కదా. దేవుని పరిచర్య మనం జరిగించేటప్పుడు అది చిన్నదైనా అది పెద్దదైనా, నేను చెప్పే మాటలు అవి కొద్ది మాటలుగా ఉండొచ్చు, కానీ అవి దేవుడు అనుగ్రహించిన మాటలుగా ఉండాలి. అవి ఆత్మలో నుండి వచ్చే మాటలుగా ఉండాలి. ఏదో జ్ఞానంలో నుండి వచ్చే మాటలు, జ్ఞానం జ్ఞానాన్ని తాకుతుంది, ఆత్మ ఆత్మను తాకుతుంది. దేవుడు చెప్పినటువంటి మాట ఏదైనా సరే అది దేవుని మాట కనుక అది కార్యాన్ని జరిగిస్తుంది. అంతేగాని మనం మన ఆలోచన చొప్పున మనం ఏదో మనకి తెలిసిన విషయాలు అవి మంచివే కావచ్చు, వాటిని చెప్తే చాలా తక్కువ ప్రయోజనం ఉంటుంది. అదే దేవుడు మాట్లాడితే ఒకని ఆత్మలో ఏది అవసరమో, ఏది కొరతో, ఏది అక్కరో, ఎక్కడ సమస్య ఉన్నదో ఆ వాక్యం వారి ఆత్మలో ప్రవేశించి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. మనిషి మనిషే, దేవుడు దేవుడే. దేవుడు సృష్టికర్త, మానవుడు సృజింపబడినవాడు. కనుక సృష్టికర్తకును సృజింపబడినటువంటి మానవునికి తేడా ఉన్నది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మానవుని స్వభావంలో పాపనైజం ఉన్నది కనుక పాపనైజం కలిగినటువంటి మానవుని కొరకు ప్రాయశ్చిత్తము, ఎటోన్మెంట్ అనేది జరుగుతూనే ఉండాలి. ఎటోన్మెంట్ అనేది జరుగుతూనే ఉండాలి. మనం ఆదివారం ప్రభు బలను సమీపించినప్పుడు మనల్ని మనమే పరీక్షించుకుంటాం. ఎందుకు? ఎక్కడైనా మనం దేవుని చిత్తం నుండి తప్పిపోయామా? మనం పర్ఫెక్ట్ అని ఎవరూ చెప్పలేం కదా. మనం పర్ఫెక్ట్ అని ఎవరూ చెప్పలేం. దేవుని ఎదుట ఒప్పుకొని సరి చేస్తే ఆ మీదట ప్రభు బలంలో పాల్గొంటాం. దేవుని మందిరం అనేది మిటిక్యులస్గా దేవుడు కొలతలు ఇచ్చాడు. ప్రపంచంలో కట్టబడేటటువంటి ప్రతి దేవాలయం కొలతలు దేవుడు ఇస్తాడు అని కాదు, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ ప్రత్యక్ష గుడారం దేవుడు వారి మధ్య నివసించబోతూ ఉన్నాడు. అయితే ఆయన గుడారంలో నివసించబోతూ ఉన్నాడు. గుడారాల్లో ఎవరు నివసిస్తారండి? గొర్రెల కాపర్లు గుడారాల్లో నివసిస్తారు. యేసుక్రీస్తు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. కాబట్టి మన మంచి కాపరి శరీరము అనేటటువంటి గుడారంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. పౌలు భక్తుడు తన శరీరాన్ని గుర్చి శిథిలమయ్యేటటువంటి గుడారం అని మానవుని శరీరాన్ని గుర్చి పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. మనం నివసించే శరీరం కూడా ఒక గుడారమే, కానీ ఇది శిథిలమయ్యే గుడారం. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన శరీరంలో నివసించాడు. శరీరం అనేటటువంటి తెరలలో ఆయన నివసించాడు, గుడారంలో ఆయన నివసించాడు. యుద్ధం చేసేటటువంటి సోల్జర్స్ వారు కూడా టెంట్స్లోనే ఉంటారు. ఎందుకు? టెంట్స్లో ఉండి ఎక్కడికి అవసరమైతే అక్కడికి టెంట్ వారు మూవ్ చేస్తూ ఉంటారు. మనం కూడా భూమి మీద దేవుని కొరకు జీవించేటటువంటి కాలంలో మనం కూడా టెంట్స్లో ఉంటూ ఉన్నాం. దేవుడు చాలా చక్కగా ఈ మందిర నిర్మాణాన్ని గురించినటువంటి వివరాలు అంతకు మునుపు చెప్పాడు. మరలా ఇప్పుడు సంగ్రహంగా 36వ అధ్యాయంలో
మోషేకు దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి విషయాలు, ఎలాగూ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, శాంక్చురీ లేక హోలీ ప్లేస్ లేక హ్యాబిటేషన్, పరిశుద్ధ స్థలము లేక మందిరము లేక నివాసము, ఈ పదాలన్నీ మనం వాడవచ్చు. మనుష్యులే తమ చేతులతో చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకున్నాం, మనుష్యులే తమ చేతులతో చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రికలోనికి మనం వెళితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రికకు ఒక పేరు ఏమని పెట్టవచ్చు అంటే, నూతన నిబంధనలోని పాత నిబంధన అని పెడతారు బైబిల్ పండితులు. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం, ఆ వివరాలన్నీ హెబ్రీ పత్రికలో మనం చాలా తేటగా చూడగలం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా వారు నిర్మించినటువంటి నిర్మాణం, ఇశ్రాయేలీయులు నిర్మించినటువంటి నిర్మాణం దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుడిచ్చిన కొలతల చొప్పున. కానీ యేసుక్రీస్తు ప్రభు శరీరము అది పరిపూర్ణమైనటువంటి గుడారము, గొప్పదైనటువంటి గ్రేటర్ అండ్ పర్ఫెక్ట్ టెబర్నకిల్ క్రైస్ట్ జీసస్. భూమి మీద నిర్మించబడినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉంది. అంతేకాదు 9వ అధ్యాయం 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపట్టకు పరలోకమందే ప్రవేశించారు. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అని చెప్పబడినది. ఎక్కడి నుండి వాటి ఇమేజ్ వచ్చింది? పరలోకం నుండి. ఇది ఒక అద్భుతమైనటువంటి మర్మం. ముందున్న హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 8:6, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. 5వ వచనం చివరి భాగం, ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయాలి. సో వారు గుడారములో సేవ చేస్తూ ఉండగా టెబర్నకి అసలు పరిపూర్ణమైనటువంటి, లేకుంటే దీని ఒరిజినల్ పరలోకంలో ఉన్నది. ప్రత్యక్ష గుడారం అద్భుతమైనటువంటి నిర్మాణం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు తన సంఘంతో ఉన్నాడు. సంఘం భూమి మీద, మనము గుడారంలో ఉండేటటువంటి వారు. సో పిలిగ్రిమ్ నేచర్ ఆఫ్ ద చర్చ్, సంఘం పిలిగ్రిమ్ నేచర్ ఆఫ్ ది చర్చ్ ఎప్పుడు పోగొట్టుకుంటుంది అంటే, చాలా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నప్పుడు అందరూ అని కాదు, కొన్ని మార్లు కొందరు సువార్త సేవ దర్శనాన్ని పోగొట్టుకుంటారు. కొందరు దర్శనాన్ని పోగొట్టుకోకుండా వారు పెద్ద బిల్డింగులు ఉన్న బిల్డింగ్ పైన వారి యొక్క దృష్టి లేకుండా సేవా దృక్పథం, సేవకు అవసరమైనంత మటుకు, అవసరమైనంత మేరకు ఫెసిలిటీస్, సౌకర్యాలు కూడా అవసరం, అవసరమైనంత మేరకు. కాబట్టి ఈ యాత్రికులము, భూమి మీద పరదేశులము, నిరవరమైనటువంటి నివాసం ఇక్కడ లేదు. సంఘం ప్రభువుని గురించి ప్రకటించేటటువంటి, ప్రచురించేటటువంటి సంఘంగా ముందుకు సాగవలసి ఉన్నారు. ఇప్పుడు నిర్గమకాండం 36వ అధ్యాయం
8వ వచనం నుండి చదువుతా, గమనించండి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. 2వ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. 2వ కూర్పున ఉన్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా ఉండేను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. ఈ దిమ్మెలు, పలకలు, వాటిని గుర్చి మందిరం చుట్టూ, ఆవరణ చుట్టూ ఉన్నటువంటి ఆ తెరలను గుర్చి, మందిరం యొక్క గేటును గుర్చి మనం మాట్లాడుకుంటాం. ఈరోజు మందిరం యొక్క స్ట్రక్చర్ పైన తెరలు, 10 తెరలు. ఈ 10 తెరల పైన మేక వెంట్రుకలు, అవి 11 తెరలు వచ్చింది. వాటి పైన 19వ వచనం ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు వచ్చింది. వాటిపైన సముద్ర వర్తల తోళ్ళు వచ్చింది. ర్యామ్స్ స్కిన్, అలాగే బ్యాడ్జర్స్ స్కిన్ 19వ వచనం. ఇక్కడ 14వ వచనమేమో 4 తెరలు వచ్చినవి అంటే వర్షం వచ్చినప్పుడు, ఈతి బాధలు, లేకుంటే వాతావరణంలో కలిగే మార్పులు, ఇవి ఈ పరిశుద్ధ స్థలాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఏదైనా షామియానా, మామూలు షామియానా వేశారనుకోండి, మామూలు వచ్చినప్పుడు ఏమవుతుంది? షామియానా తడిసిపోతుంది. తెరతో గుడారం చేస్తే వర్షం వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు అవి డ్యామేజ్ అవుతాయి. ఆ వర్షపు నీరు ఆ డ్రాప్స్ పడతాయి. మనకు తడిసినటువంటి ఈ షామియానాల నుండి వర్షము పడటం మనం చాలా మంది చూస్తుంటాం, మనం అనుకోం. ఈ ప్రత్యక్ష గుడారం ప్రతిదినం అర్పణలు అర్పించాలి. లోపల ధూపం వేయాలి, దీపములు వెలిగించాలి, ధూపం వేయాలి. కనుక పరిశుద్ధ స్థలములో చేయబడవలసినటువంటి పరిచర్య ఉంటూ ఉంది. అన్డిస్టర్బ్డ్గా ఆ మినిస్ట్రీ ఉండాలి. కనుక ఆ టెంట్, ఆ గుడారం, అది పైకప్పు స్ట్రాంగ్గా ఉండాలి. 4 విధాలైనటువంటి కవరింగ్స్ ఉంటూ ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకుందాం. మొదట 10 తెరలు, 5 ఆ తర్వాత ఆ తెరలకు కులుకులున్నాయి, బంగారు గుండీలున్నాయి. ఇవన్నీ తెరలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి కవరింగ్ దేవుడు ఇచ్చాడు. 14వ వచనంలో మేక వెంట్రుకలు, ఇవేమో 11 తెరలు. ప్రతి తెర పొడవెంతో వెడల్పెంతో ఇచ్చాడు. 5 తెరలు 1, 6 తెరలు 1. ఇలా చక్కగా అవి కూర్చబడి ఆ స్ట్రక్చర్ పైన ఈ కవర్లు 4 కవరింగ్స్ వేయబడి 19వ వచనం వచ్చినప్పుడు 18వ వచనంలో ఇత్తడి గుండీలను ఉన్నది. 13వ వచనంలోనేమో బంగారు గుండీలు ఉన్నది. సో బటన్స్, బంగారు, శ్రేష్టమైన బంగారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికాన్ని సూచిస్తుంది. ఇత్తడి విమోచనను సూచిస్తుంది. ఈ 4 విధాలైనటువంటి కవరింగ్స్, 10 తెరలు, వాటిపైన మేక వెంట్రుకలతో 11 తెరలు, ఆ పైన ఎరుపు రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోళ్ళు. ఇవి చాలా రఫ్గా ఉంటాయి, పొట్టేళ్ల తోళ్ళు గట్టిగా ఉంటాయి.
ఎందుకు అంటే ఎంత వర్షం పడినా కూడాను ఏం కాకూడదు. అలాగే పైన ఆఖరిగా బ్యాడ్జెస్ స్కిన్, సముద్ర వత్తల తోడు, ఇవి కూడాను రఫ్గానే ఉంటాయి. ప్రత్యక్ష గుడారం ఎలా కనబడుతుందంటే ఏదో తోళ్ళు అవి ఇవి ఉన్నాయి అని అనిపిస్తుంది. అంతేకాని లోపల ఎంత విలువైనటువంటి బంగారుతో తాపడం చేయబడినటువంటి ఆ పలకలన్నీ ఉన్నాయి, ఆ వస్తువులన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధి ప్రసన్నత లోపల ఉన్నది. లోపలకు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినటువంటి, లోపలకు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా ఆ సౌందర్యాన్ని చూస్తే ఆశ్చర్యపోవలసింది. యేసుక్రీస్తు ప్రభువుని మీరు బయట నుంచి చూస్తే, యేసు ప్రభు శిలువ, ఆయన శిలువలో ఆయన 3 మేకులతో ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆయన తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు అని లోకస్తులు తెలియని వారు అనుకుంటారు. ఆయన మన కొరకే శిలువల్లో వేలాడాడు, శాపగ్రాహి అయ్యాడు. మ్రాను పైన వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడినటువంటి ప్రకారం మన శాపాన్ని, మన పాపాన్ని, మన అతిక్రమాన్ని ప్రభు భరించి ఆయన శిలువలో మన కొరకు ఆయన మరణించి సమాధిలోనికి వెళ్ళి తిరిగి పునరుద్ధారుడై లేచినటువంటి ప్రభు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం కలదని ఆయన రుజువుపరిచాడు. మన కొరకైనటువంటి క్రయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించాడు. శరీరం అనేటటువంటి తెర ఆయన చీల్చాడు. ఆయన తెరలలో నివసించినటువంటి దేవాది దేవుడు మన కొరకు గుడారములో ఆయన నివసించాడు. ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు అర్థం కావాలి. ప్రత్యక్ష గుడారం చూస్తే సంఘం మనకు అర్థం కావాలి. జ్ఞాపకం పెట్టుకున్నాం. ప్రత్యక్ష గుడారంలో మనము ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాలు ఉన్నాయి. వాటిని కాలం ప్రత్యక్ష గుడారం కొరకు అర్పణలు తీసుకుని వచ్చినటువంటి వారు, ఆ ప్రత్యక్షపు గుడారములో పని చేసినటువంటి వారు, వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమృద్ధిగా వారు అర్పణలు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆ తెరలతో ఆ పైన ఫస్ట్ కవరింగ్, సెకండ్ కవరింగ్, థర్డ్ కవరింగ్, ఫోర్త్ కవరింగ్, ఇవన్నీ పైకప్పు చేయబడింది. ఇవన్నీ చేయబడింది. మనము ఈ ఉదయకాలం దేవుని ప్రజల మధ్య దేవుని నివాసము ఉన్నది. మా ముందర నడిచేటటువంటి దేవతను మా కొరకు చేయమని ఇంత మునుపు చేసినటువంటి తప్పు వీరు ఇంకా చేయటానికి అవకాశం లేదు. ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. మొదటిసారి ఆయన కొండ మీద నుండి దిగటానికి లేట్ అయినప్పుడు వీరికి శోధన వచ్చింది, తప్పిపోయారు. ఇక తప్పిపోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మందస్తము గుడారంలో ఉండబోతూ ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి కొలతల చొప్పున ఆ ప్రత్యక్ష గుడారము నిర్మాణం కాబోతున్నది. ఎందుకు ఇంత లెక్కలు దేవుడు ఇచ్చాడు? ఎస్, జీవము కలిగినటువంటి దేవుని సేవించట్లో మనం చాలా నియమబద్ధంగా ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం. మనం నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను లేదు. అలా చేస్తే దేవుని చిత్తంలో నుండి తప్పిపోతావు. దేవుని ఆత్మని నీవు పోగొట్టుకుంటావు. చివరికి మనిషే మిగులుతాడు. అంతేగాని దేవుని ఆత్మను పోగొట్టుకున్న తర్వాత నువ్వేం చేయగలవు? ఎంతకాలం ఏడవాలో తిరిగి, ఎంతకాలం ఏడ్చినా నీకు మొదటి స్థితి మరలా వస్తుందా నీ జీవితంలో? కొంతమంది మొదటి స్థితిని పోగొట్టుకున్న వారు ఎన్నటికీ ఆ మొదటి స్థితిలోనికి రెస్టోర్ కాలేకపోయిన వారు ఉన్నారు. జాగ్రత్త. దేవుని మహిమ గుడారంలో నివసించాలి. కనుక దేవుడు చెప్పినటువంటి నియమాల చొప్పున వీరు చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. దేవుని మందిరం, ప్రత్యక్ష గుడారం, ద tabernacle, ద టెంట్, ద dwelling place of God, the sanctuary, God's habitation. It was amidst God's people. దేవుడు తన ప్రజలతో సంఘములో ఆయన ఉండేటటువంటి దేవుడు, నివాసం చేసేటటువంటి దేవుడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవునికి ఎంతైనా మనము స్తుతి చెల్లింపబడుతుంది. ప్రభువు మన గుడారం.
ఆయన మన కాపుదల కర్త, ఆయన మన ఆశ్రయం, ఆయన మన నివాసం, ఆయన మనల్ని, మన కుటుంబాలను, మన కలిగిన వారిని కాపాడేటటువంటి మంచి దేవుడు. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఇది మనం ఎక్కువ ఫీల్ చేయాలి. ఏదో ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఒక పాఠం విన్నట్టుగా మనం నేర్చుకోవటం మాత్రమే కాదు, కానీ దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభుతో నీవు అనుసంధానం కావాలి. 91వ కీర్తన మనం చదువుకుంటూ ఉన్నాం. ఏ తెగులు మన గుడారం సమీపించుకున్నట్లు దేవుని కాపుదలకు మనల్ని మనం అప్పగించుకునేటటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. నీవు నాతో ఉండేటటువంటి దేవుడు, నీ ప్రజల మధ్య నీవు ఉన్నావు. మనం భూమి పైన యాత్రికులంగా ఉన్నాం కనుక దేవుడు కూడా గుడారంలో, టెంట్లో తన ప్రజలతో నివసించి, దేవుని ప్రజలు ఎలాగూ గుడారాల్లో ఉన్నారో అలాగూ ఆయన తన గుడారాన్ని వారి మధ్య వేసుకుని ఆయన వారి మధ్య నివసించాడు. ఆ గుడారాన్ని దేవుని కొలతల చొప్పున, దేవుడిచ్చిన సూచనల చొప్పున చాలా నిర్దిష్టంగా, చాలా ఖచ్చితంగా మోషే నిర్మాణం చేయించాడు. ఇది అద్భుతం కాదా? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం 4 సువార్తల్లో చూస్తే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాడు, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు ప్రభు. మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ కొలతలు ఇవన్నీ చూస్తూ ఉంటే సో లాంగ్ అండ్ లో లాంగ్, సో ఫర్దర్ అండ్ నో ఫర్దర్, ఎంత ఉండాలో అంతే, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, చాలా ఖచ్చితంగా వీరు దీన్ని చేశారు. చాలా ఖచ్చితంగా. మనకు ఇండియా దేశంలో 10 గంటలకు ట్రైన్ రావాలనుకోండి, 10 గంటలకు వస్తా, 10:10కి వెళదాంలే, 10:15కి వెళదాంలే, ఎప్పుడు ట్రైన్కి వస్తాయా అని అనుకుని మనం వెళ్ళిన రోజు కరెక్ట్గా టైంకి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది ఆ ట్రైన్. ఇండియా దేశస్తుల యొక్క మనసులో మనం యాక్యురేట్గా ఉండాలి అనేటటువంటి సైకాలజీ మనకు కొంచెం తక్కువ. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కదా అనేటటువంటి భావన మనలో ఉంటుంది. ప్రత్యక్ష కూడా నిర్మాణ విషయాల్లో తేడాలు వస్తాయి. అందుకే చాలా ఖచ్చితమైన కొలతలు దేవుడు ఇచ్చాడు. తెరలకు కూర్చున్నటువంటి కొలతలు కూడా దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వారిలారా, మనం సేవించేటటువంటి దేవుడు ఆయన ప్రేమామయుడు, అయితే అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గంభీరమైనటువంటి వాడు. కనుక ఆయన సేవించేటటువంటి ప్రజలంగా, ఆయన కొరకు జీవించేటటువంటి జీవితంలో మనం పాటించవలసినటువంటి చాలా చక్కని నియమాలు. మనం సేవించేటటువంటి దేవుడు గొప్ప దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని మహిమ మనం చూడాలి అంటే, ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ నిండాలి అంటే, ఆయన చెప్పిన కొలతల చొప్పున ఆ మందిరం నిర్మాణం అవుతూ ఉంది. ఈ దినం మనం తెరలను గుర్చి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చేసి కనులు మూసుకుందాం, తలలు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, త్రియేక దేవా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా నిర్గమకాండము 36వ అధ్యాయంలో నుంచి దేవా అనేక విషయాలు దేవా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి దేవా విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా, మీ ప్రత్యక్షపు గుడారం నాయన, మరి తండ్రి నాయన అయా నిర్మించాల్సినటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా ఆయన మరి తండ్రి మీ బిడ్డలందరూ కూడా అయా జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక విషయాలు దేవా మీరు మాకు బోధించారు, మీ స్తోత్రాలు. అవును ప్రభా, దేవా మాకు నైపుణ్యతతో పాటు దేవా పిలుపు కూడా ఉండాలని దేవా మీరు హెచ్చరించారు. దేవా మీ స్తోత్రాలు. అవును ప్రభా, మరి తండ్రి అయా మీరు నాయన ఎవరినంటే వారిని దేవా పిలుచుకోలేదు, కానీ మీ సంకల్పంలో ఉన్న వారిని దేవా మీరు ఎన్నుకున్న వారిని, ప్రత్యేకించుకున్నటువంటి వారిని దేవా మరి తండ్రి ఆయన మీరు పిలుచుకొని దేవా బెస్లియల్ని, అహోలియాబుని దేవా మీరు పిలుచుకొని వారి ద్వారా దేవా మరి తండ్రి అనేక పనులు మీరు జరిగించిన విధానం అంతటిని మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా, అవును ప్రభా, ప్రతి ఉదయకాలం నాయన మీ బిడ్డలందరూ కూడా నాయన దేవా హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అర్పణలు తీసుకొచ్చి ఇచ్చేటువంటి వారని దేవా మీ స్థలం ఇచ్చారు, మీ స్తోత్రాలు. అవును తండ్రి నాయన, మీ యొక్క పని నిమిత్తమై మేము నాయన మరి తండ్రి అయా అర్పణలు అర్పించినప్పుడు మా అవసరతలు మీరు తీర్చే దేవుడని, మా అవసరతలు కూడా నాయన మరి తండ్రి మీరు తీరుస్తారని దేవా ఎంతో స్పష్టంగా విధానంలో దేవా మీరు మాతో మాట్లాడే విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకున్నాం. దేవా కృప చూపించండి నాయన.
దేవా మరి తండ్రి అవును ప్రభా నీ ప్రత్యక్షపు గుడారం యొక్క మరి తండ్రి ఛాయ దేవా అది పరలోకం నుంచి వచ్చిందని, పరలోకం యొక్క ఛాయ దేవా మరి తండ్రి అక్కడ భూమి మీద దేవా మరి తండ్రి ఆ యొక్క గుడారంలో వేయబడ్డదని దేవా మీరు మాకు వివరించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా దేవుని యొక్క మరి తండ్రి నివాసము జనుల మధ్య నివసించబోతుందని దేవా మించిన గొప్ప మాట కొరకు స్తోత్రాలు. మీ బిడ్డలు మీ ప్రజల ప్రభా గుడారంలో నివసించినప్పుడు దేవా మీరు కూడా నాయన వారి మధ్య గుడారం వేసుకొని దేవా నివసించడానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఓ ప్రభా నాయన మీ మహిమ ఎంతో గొప్పది దేవా, ఆయనను మిమ్మల్ని మీరు ఎంతో తగ్గించుకొని గుడారంలో నాయన మరి తండ్రి నివసించడానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవుడు దేవా మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా మరి తండ్రి నాయన ప్రత్యక్షపు గుడారం యొక్క మరి తండ్రి నాయన రూపు దేవా మరి తండ్రి కొలతలు దేవా ఎంత స్పష్టమైనటువంటి రీతిలో దేవా మీరు మోషేకి అందించారు. దేవా అవన్నీ కూడా ఎలా నిర్మించబడ్డాయో దేవా మరి తండ్రి నాయన ఖచ్చితమైనటువంటి విధానంలో ఎలా నిర్మించబడ్డాయో మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి నాయన. దేవా మరి తండ్రి అవును నాయన అనేకమైనటువంటి దేవా తెరలు దేవా మరి తండ్రి నాయన అక్కడ వేశారని, అన్ని పరిస్థితుల్లో అది తట్టుకొని తాలూకు నిలబడలాగున స్థిరంగా నిలబడలాగున దేవా మీరు నిర్మించారని దేవా మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. దేవా కృప చూపించండి. మీ కొందనాల్లో ఉన్నాయన ప్రత్యక్షపు గుడారం నాయన ఆయా మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉందని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు అవును నాయన మరి తండ్రి ప్రత్యక్షపు గుడారాన్ని ప్రభా వెలుపల నుంచి మేము చూసినప్పుడు దేవా అది ఆయన మరి తండ్రి ఏదో తోళ్ళుగా తెరలుగా దేవా మరి తండ్రి ఆ రీతిగా కనబడుతుంది. కానీ దేవా ప్రత్యక్షపు గుడారం లోపలికి వచ్చి చూసినట్లయితే ప్రభా ఆ యొక్క పరిశుద్ధ స్థలము ఆ యొక్క దేవా మరి తండ్రి నాయన మీ సన్నిధి నివసించేటువంటి దేవా యొక్క స్థలము దేవా ఎంతో మహిమతో నిండి ఉంటుందని, దేవా మరి తండ్రి ఎంతో ప్రభా మరి తండ్రి మీ శక్తి ప్రభావం దాంట్లో మేము చూడగలుగుతామని, దేవా మీ కృపను మేము చూడగలుగుతామని దేవా మీరు ఎంతో వివరించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి నాయన అయ్యా మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును కూడా నాయన మేము దూరం నుంచి చూసినప్పుడు వెలుపల నుంచి చూసినప్పుడు ఏదో 3 మేకల మధ్య వేలాడదీయబడ్డాడని, ఏదో శాపగ్రస్తంగా వేలాడదీయబడ్డాడని మాత్రమే కనబడుతుంది. కానీ ప్రభువా మరి తండ్రి నాయన మిమ్మల్ని దేవా మేము అంతరంగంలో చూసినప్పుడు దేవా మిమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకున్నప్పుడు మిమ్మల్ని లోపల మిమ్మల్ని చూసినప్పుడు నాయన మరి తండ్రి ఎంతో మరి అది సౌందర్యంగా ఉంటారని దేవా మరి తండ్రి ఎంతో మహిమతో దేవా మీరు నింపబడి ఉన్నారని, ఆ మహిమను మేము కూడా అనుభవిస్తామని మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మేము కూడా నాయన మిమ్మల్ని పై చూడకుండా మాకు చూడకుండా మరి తండ్రి లోపల చూడడానికి సహాయం చేయండి, ఆత్మలో మిమ్మల్ని చూడడానికి సహాయం చేయండి, హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని సంతోషంగా చక్కగా మరి తండ్రి నాయన మరి ప్రభా మీ మహిమను శక్తిని బలాన్ని అంతటిని మేము స్వతంత్రించుకోవడానికి మా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవా ఇచ్చిన గొప్ప మాటలన్నిటి కొరకు మీ స్తోత్రాలు వందన. మీరే దేవా వారి మధ్యలోనికి వచ్చి నివసించారని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చూసుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి ప్రభా మీ సన్నిధి ప్రసన్నతను మీరు వారి మధ్యలో ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా కృప చూపించండి. విన్న వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మరి తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మర్మాలు సత్యాలన్నీ కూడా దేవ మా హృదయాల్లో మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని గురించినటువంటి అనుభవ జ్ఞానంతో మమ్మల్ని దేవా దినదినం నింపుతున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి. దేవా వాక్యం అందించినటువంటి సేవకుల కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే కృప చూపించమని ఇంకనూ ప్రభా మీ పరలోకపు ఐశ్వర్యం చొప్పున దేవా మరి తండ్రి మీ మా యొక్క ప్రతి అవసరతను మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త విషయాల్లో సహాయం చేయండి. ఇక్కడ ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి. బిడ్డలు ఎటువంటి దేవా అక్కర్ల అవసరతలు కలిగి ఉన్నారు వారి అందరి యొక్క అక్కర్ల అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.